వెల్కమ్ టు రాజనీతి. ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపుని ఎవరూ ఆపే పరిస్థితి లేదు. ఎందుకంటే గెలవడానికి కావాల్సిన ఓట్లు 391, ఎన్డీఏ బలం, ఎన్డీఏకి మద్దతు ఇస్తున్న ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తున్న సభ్యుల బలం 422. కాబట్టి ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గెలుపు మీద ఎవరికి అనుమానం లేదు. కాకపోతే ఈ ఎన్నికల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైన పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీల స్టాండ్ మీద చర్చ జరుగుతూ ఉంది. చర్చ అనే కంటే ఆ పార్టీల మీద విమర్శల వర్షం కురుస్తుందని చెప్పాలి. బీజేపీకి వ్యతిరేకంగా ఉండే విషయంలో ఈ పార్టీల స్టాండ్ ఏంటో బట్టబయలైపోయింది. కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా వాళ్ళు తీసుకున్న స్టాండ్ని సమర్థించుకోలేని దయనీయమైన స్థితిలో పడిపోయారు. జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహం చరిత్ర మరవదు, చరిత్రలో నిలిచిపోతుందని కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఫైటర్ కాదు, వెన్నెముక లేని నాయకుడు, కేసుల భయంతో పిరికి పందలాగా చంద్రబాబు క్యాండిడేట్కి మద్దతు ఇచ్చారు అని ఆయన విమర్శించారు. జగన్మోహన్ రెడ్డికి జనం ఇచ్చిన మ్యాండేట్ కంటే తన వ్యక్తిగత మనుగడే ముఖ్యం. ఆంధ్రప్రదేశ్లో రైతులకు మద్దతుగా నిలబడకుండా ఢిల్లీ వెళ్ళి బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు మద్దతుగా నిలబడ్డాడు నిస్సిగ్గుగా. ఎన్డీఏలో అనధికార భాగస్వామి వైసీపీ అని మాణిక్యం ఠాగూర్ తీవ్రంగా విమర్శించారు. వాస్తవం చెప్పాలంటే ఈ విమర్శలకి జగన్మోహన్ రెడ్డి దగ్గర జవాబు లేదు. అలాగే నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు, తెలుగువాడు, రాజ్యాంగ నిపుణుడు, న్యాయ కోవిదుడైన సుదర్శన్ రెడ్డికి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి కూడా సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలి, ఆయన ఎందుకు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నాడో అర్థం కావట్లేదు, ఇది ఒక మంచి అవకాశం కదా అని ఆయన ఆశ్చర్యం నటిస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకు చేస్తున్నాడు అనేది అరుణ్ కుమార్కి తెలిసినంతగా ఎవరికి తెలియదు కూడా. అన్ని విషయాలు తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు మద్దతు ఇవ్వట్లేదని మాట్లాడారు. ఇది ఒక రకంగా ఇరకాటంలో పెట్టడమే. ఇక్కడ అరుణ్ కుమార్ చెప్పినా, మాణిక్యం ఠాగూర్ చెప్పినా జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏకి వ్యతిరేకంగా వెళ్లే పరిస్థితి లేదు. మాణిక్యం ఠాగూర్ చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఒక పిరికివాడు. తనకు ఓటేసిన ప్రజల మనోభావాలను తొంగలో దొక్కి తన మనుగడ కోసం, తన కేసుల భయంతో ఎన్డీఏకి సరెండర్ అయ్యాడు. ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకోసారి జైలుకి వెళ్ళాలంటే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. బయట సర్వసౌఖ్యాలు, అధికార వైభోగాలన్నీ అనుభవించి మళ్ళీ జైలుకి వెళ్ళాలంటే కష్టమే కదా. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ అభ్యర్థికి, అలాగే కీలకమైన సమయాల్లో ఎన్డీఏ బిల్లులకు కూడా మద్దతు ఇస్తున్నాడు అనుకోవాలి. అయితే ఏడాది క్రితం తన పార్టీని చిత్తుగా ఓడించిన ఎన్డీఏ అభ్యర్థికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వటాన్ని కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. చంద్రబాబు నాయుడు మత్తత్వ శక్తులతో చేతులు కలిపాడని విమర్శించి మైనారిటీల ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తను తీసుకున్న నిర్ణయానికి సమాధానం ఏం చెప్తాడు? ఇదే కాదు, కీలకమైన బిల్లుల విషయంలో కూడా గతంలో ఎన్డీఏకి సపోర్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నేరుగా పొత్తు పెట్టుకున్నాడు, కానీ జగన్మోహన్ రెడ్డి లాగా దొంగచాటుగా, లోపాయికారిగా బయటకు ఒకటి చెప్తూ లోపల ఇంకోటి చేస్తూ ప్రజల్ని మోసం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఆ మధ్య ఢిల్లీలో ధర్నా చేస్తే ఇండియా కూటమిలో పార్టీలన్నీ వచ్చి ఆయనకు సపోర్ట్ చేసినాయి. చాలామంది, అందరూ కాకపోయినా కూటమిలో కొన్ని పార్టీలు వచ్చి మద్దతు ఇచ్చినాయి. కొన్ని పార్టీల ఎంపీలు వచ్చి ఆయనకు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి చేయించాడని చెప్పాలి. ఇక కేసీఆర్ కేసు మరీ విచిత్రమైంది. పొద్దున్న లేస్తే తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ పౌరుషం, తెలంగాణ గడ్డ, తెలంగాణ ఆత్మగౌరవం అంటూ జనాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే కేసీఆర్ ఈ ఎన్నికల్లో తెలంగాణ బిడ్డకు వెన్నుపోటు పొడుస్తున్నాడు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణ వాడైనప్పటికీ ఆయనకు మద్దతుగా నిలబడలేదు. తెలంగాణ అస్తిత్వమే ప్రాతిపదికగా ఏర్పడిన పార్టీ తెలంగాణ అభ్యర్థికి మద్దతుగా నిలబడలేదు. ఈ ఎన్నికను బహిష్కరించింది. బహిష్కరణకు సరైన కారణాలు కూడా చెప్పలేకపోతున్నారు ఆ పార్టీ నాయకులు. కేసీఆర్ తెలంగాణ పిత అన్నట్టుగా ఆయన ఎక్కడికో లేపిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇవాళ ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కేసీఆర్ ఫామ్లో ఉండి ఇలాంటి స్టాండే ఇంకో పార్టీ ఎవరైనా తీసుకొని ఉంటే తెలంగాణలో వాళ్ళ తోలు తీసేవాడు విమర్శలతో. తెలంగాణ ద్రోహులని, తెలంగాణ బిడ్డకు వెన్నుపోటు పొడిచారని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా కూడా ఆగమాగం చేసుండేవాళ్ళు. అందులోంచి రాజకీయ ప్రయోజనం పొందడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. నినాదాలు, సెంటిమెంట్లు కేవలం ఓట్ల కోసం, అధికారం కోసమే అని కేసీఆర్ 10 ఏళ్ల అధికార కాలంలో అనేక సార్లు నిరూపించాడు. ఒకప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద తీవ్రమైన విమర్శలు గుప్పించి, నువ్వు గోకినా గోకపోయినా నేను గోకుతూనే ఉంటా అని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఇప్పుడు ఉండేలు దెబ్బతిన్న కుందేల్లాగా సైలెంట్ అయిపోయారు. మొత్తానికి ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక తెలుగు రాష్ట్రాల్లో 2 ప్రధాన పార్టీలని ప్రజల ముందు నగ్నంగా నిలబెట్టింది. ఈ నాయకుల ద్వంద్వ విధానాలకు, ఆత్మగౌరవం లేని రాజకీయాలకు
వీళ్ళ నిర్ణయాలు అద్దం పడుతున్నాయి. Like, share and subscribe to Rajaniti channel.